హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మన నితిన్ ఈ మధ్య చేసిన సినిమాలు ఏది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మెప్పించలేకపోయింది అనమాట. చాలా అంటే చాలా దెబ్బేసేసాయి తన కెరీర్లో. అప్పుడెప్పుడో ఇష్క్తో మళ్ళీ తన కెరీర్ని బూమ్ అంటే కొంచెం రీస్టార్ట్ చేసిన నితిన్ కొన్ని రోజుల తర్వాత చిన్నదానాని కోసం ఇష్క్ కావచ్చు, ఆ రెండు సినిమాలు కొన్ని రోజులు నిలబెట్టాయి. ఆ తర్వాత చేసే సినిమాలు ఒక్కొక్కటి మళ్ళీ సేమ్ మళ్ళీ తొక్కేసాయి, పడగొట్టేసాయి అనమాట నితిన్ని. అంతకు ముందు వేసే సినిమాలు కూడా చాలా వరస్ట్గా ఫెయిల్యూర్ అయిన సక్సెస్ఫుల్ అంటే కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 8 to 10 సినిమాస్ అనుకుంటా కంటిన్యూస్గా ఫెయిల్ అయిపోయాయి. ఒక హీరో కెరీర్లో ఆ టైంలో అయితే ఇలాంటి ఫెయిల్యూర్స్ అవ్వడం చాలా కామన్ విషయం. బాలకృష్ణ కావచ్చు, చిరంజీవి కావచ్చు, అండ్ మహేష్ బాబు అండ్ ఎన్టీఆర్ కావచ్చు. అంటే కొంచెం ఫెయిల్యూర్స్ అనేవి పడ్డాయి. కానీ అక్కడి నుంచి మళ్ళీ తేరుకొని రీస్టార్ట్ చేసిన కెరీర్ని మళ్ళీ ఇప్పుడు పడగొట్టుకుంటున్నాడేమో అనిపించింది. ఈ మధ్యలో చేసిన సినిమాలు అయితే మాత్రం ఏది సక్సెస్ కాకపోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ కాలేదు, ఆడియన్స్ కి అంతగా ఎక్కలేదు. సినిమాలు ఆల్రెడీ రొటీన్ అయిపోయినాయి అనమాట. ఆ చూసిన సినిమాలే చూసినట్టు అనిపిస్తుంది. నార్మల్ గా జరిగే రెగ్యులర్ డ్రామా సినిమాలే అయిపోవడంతో ఎక్కువ హిట్స్ లేవు. తన కెరీర్ పరంగా కూడా గ్రోత్ లేకుండా పోయింది. సో నితిన్ కూడా యాక్చువల్గా స్టార్ హీరోలతో పాటు ఎన్టీఆర్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, మహేష్ వీళ్ళతో పాటు పోటీ పడే ఒక హీరోగా ఉండే ఇందులో డాన్స్ లో కావచ్చు, ఫైట్స్ లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, ఈ విధంగా పోటీ పడుతుండే. అలాంటిది ఈ మధ్య సడన్ గా సినిమాలన్నీ లో అయిపోవడం, సినిమాలు సరిగ్గా లేకపోవడంతో అదే హిట్ కాకపోవడంతో కొంచెం దెబ్బ పడిందని అనుకోవాలి కెరీర్ మీద. అలాంటిది లాస్ట్ వచ్చిన రాబిన్ హుడ్ కూడా దాని మీద హైప్ ఇచ్చారు, బాగా ట్రై చేశారు. బట్ మధ్యలో వచ్చిన 2-3 సినిమాలు అవి ఓకే, కానీ ఇది కూడా ఈ రాబిన్ హుడ్ కూడా పెద్దగా సక్సెస్ కాలేదు బాక్స్ ఆఫీస్ దగ్గర. వార్ నన్ను పెట్టారు, అయినా కూడా కొంచెం అక్కడ కొట్టలేకపోయింది కలెక్షన్స్. దట్స్ ఫైన్. ఫైనల్గా అయితే రిలీజ్ అయిన సినిమా కానీ చూద్దాం. ఇప్పటి వరకు అయితే నెక్స్ట్ వచ్చే సినిమాలు ఇంకా లైనప్ ఉన్నాయి కదా. తమ్ముడు అనే ఒక సినిమా వస్తుంది, దానికి సంబంధించిన ఒక కాస్టింగ్ అప్డేట్ అయితే వదిలారనమాట. దాంతో సప్తమి కూడా కాంతారా ఫేమ్ హీరోయిన్ అనమాట. అలాగే మన వర్ష బొల్లమ్మ నిజమే నే చెబుతున్న ఊరి పేరు భైరవ్ కొన్న సినిమాలో హీరోయిన్ చాలా బాగా చేస్తుంది. యాక్టింగ్ కూడా చాలా క్యూట్ గా ఉంటుంది. తను కూడా హీరోయిన్ అనుకుంటా, తన హీరోయిన్ అనుకుంటా. అండ్ లయ గారి ఎంట్రీ, అంటే లయ గారు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం తన సినిమా ఇండస్ట్రీకి రావడము, మళ్ళీ సినిమాలో రీ ఎంట్రీ ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. మనకి అదొక కొంచెం ఆ సినిమాకి కొంచెం అది ఎంతో కొంత ప్లస్ అవుతా అనుకుంటున్నా. ఎందుకంటే లయ గారు ఒక మంచి ట్రెడిషనల్ హీరోయిన్. అప్పట్లో కీరవాణి రాగంలో ఇలాంటి ఎన్నో పాటలు ఉన్నాయన్నమాట. చాలా మంచి సినిమాలు, మంచి పాటలు ఇచ్చిన ఒక హీరోయిన్ అనమాట. అలాంటి హీరోయిన్ మధ్యలో సడన్ గా కనుమరుగైపోయింది. ఆబ్వియస్లీ ఒక హీరోయిన్ ఒక సర్టెన్ టైం తర్వాత మ్యారేజ్ అయిపోయి పిల్లలు అని చెప్పి కొంచెం ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో దూరంగానే ఉండాల్సి వస్తుంది మరి. సో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది ఈ సినిమాతో. చూడాలి మరి ఆ రీ ఎంట్రీ ఎంతవరకు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మరి ఆ తమ్ముడు సినిమాలో అన్నది. దట్టు తమ్ముడు అన్న టైటిల్ ఒక మంచి క్రేజ్ ఉన్న ఒక టైటిల్. పవన్ కళ్యాణ్ గారి మూవీ తమ్ముడు తెలుసుగా, 90s లో ఊపి పడేసింది, అట్లే ఒక ట్రెండ్ సెట్ చేసిన సినిమా అది. అలాంటి తమ్ముడు అనే టైటిల్ తీసుకున్నాడంటే సాహసం అనే చెప్పాలి. అలాంటి టైటిల్ని దానికి తీసుకున్న ఆ టైటిల్కి ఒక ఫ్యాన్గా నితిన్ దానికి న్యాయం చేయగలుగుతాడా అన్నది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. దానికి సంబంధించిన టీచర్స్ ఇంకా ట్రైలర్స్ రావాల్సి ఉన్నాయి కాబట్టి అప్పుడు మాట్లాడుకుందాం. అది రిలీజ్ తొందరలోనే ఉంది, డేట్ కూడా చెప్పారనుకుంటా. అండ్ అలాగే నితిన్ ఆరో పట్టుకొని ఆర్చరీ, సో ఆర్చరీలో ఏదో సమ్ స్పోర్ట్ కూడా ఉన్నట్టుంది అనిపించింది ఇందులో. మరి నితిన్ కూడా చెప్పడం జరిగింది ఇంటర్వ్యూలో, ఇది నా సినిమాలు అన్నింటిలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఈ సినిమా అన్ని సినిమాల్లాగా ఉండదు, ఖచ్చితంగా ఇది హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఆ కాన్ఫిడెంట్ అయితే సినిమాలో కానీ నితిన్ మాటలు కానీ కనపడింది అనమాట చెప్పేటప్పుడు. అండ్ దిల్ రాజు గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ సినిమా గురించి. సో ఇంకో లైనప్ కూడా ఉంది, వేణుతో మన తీస్తున్నాడు ఆల్రెడీ నితిన్. వేణుతో కూడా ఓకే అయింది కదా స్టోరీ. సో ఈ విధంగా ఇప్పటి నుంచైనా కొంచెం మంచి స్టోరీస్ పట్టుకొని కొంచెం కెరీర్ పరంగా చూసుకుంటే మంచి చూసి అడుగు వేస్తే బెటర్ ఏమో అనిపించింది. ఈ సినిమా అయితే ఖచ్చితంగానే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఆ సినిమా పేరు చెడగొట్టకుండా ఖచ్చితంగా తీసుకెళ్ళగలిగితే మినిమం సాటిస్ఫై చేయగలిగితే చాలు జనాలకి. యాజ్ ఎ ఫ్యాన్గా ఆ టైటిల్ తీసుకోవడం తప్పులేదు, ఆ టైటిల్ తీసుకొని ఖచ్చితంగా న్యాయం కూడా చేయాలి. అలాంటి తమ్ముడు సినిమాకి ఇప్పుడు ఒక చిక్కు వచ్చి పడిందని అనుకోవాలి. ఎందుకంటే ఆ సినిమా పవన్ కళ్యాణ్ ఎక్కడ తీసుకెళ్లి పెట్టాడో, మరి ఈ సినిమాను నితిన్ తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడో, ఈ సినిమా ఎట్లా సక్సెస్ అవుతుందో, ఏ విధంగా ఉంటుందో అనేది దాని గురించి వచ్చిన తర్వాత మనం మాట్లాడుకోవాల్సిందే. అండ్ ఆర్చరీ పోజ్ లో కనిపిస్తున్నాడు నితిన్ కూడా. ఆర్చరీ పోజ్ అంటే సమ్ స్పోర్ట్ కూడా సంబంధించిన ఏదో ఉంది కాబట్టి సో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుందేమో అనిపిస్తుంది. ఆ స్టోరీ పరంగా కూడా ఎక్కడన్నా కొంచెం మనకు ఉండొచ్చు ఛాన్సెస్ ఉన్నాయి. అందులో దిల్ రాజు ప్రొడక్షన్ కాబట్టి కొంచెం చూసే తీసుకుంటాడు. దిల్ రాజు కూడా మంచి స్టోరీస్ పట్టుకుంటాడు. సో దిల్ రాజు గారి మీద కూడా ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈ సినిమా ఎక్కడో సక్సెస్ అవుతుందో నాకు చిన్న హోప్ అయితే క్రియేట్ అయిపోయింది నాకు కూడా.
చూద్దాం మరి ఇంకా సినిమా గురించి అప్డేట్స్ ఏమైనా వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం, ఎలా ఉంటుంది ఏముండబోతుంది అన్నది. సో గైస్, అంతవరకు స్టే ట్యూన్, లవ్ యూ.